అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన ఎస్ నేనింతే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మొండిదానివే, అనుకున్నది సాధించావు. బిఈడి ఎంట్రన్స్ ఫలితాలు వచ్చిన రోజున పేపర్లో నా ర్యాంక్ చూసి అన్నారు నాన్న. గర్వంతో కూడిన నవ్వు మెరిసింది నా ముఖం మీద. ఎంసెట్లో అన్నయ్య ర్యాంక్ తెచ్చుకుంటే అది వాడి పట్టుదలట. ఎవరి సహకారము లేకపోయినా కేవలం నా కృషితోనే బిఈడిలో నేను సీటు తెచ్చుకుంటే అది నా మొండితనం. నాన్న మాటలకి బాధపడలేదు నేను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళందరూ నాకు తగిలించిన బిరుదు మొండి పిల్ల అని. బీఎస్సీ అవ్వగానే బిఈడి ఎంట్రన్స్ రాస్తానన్నాను. ఆడపిల్లకి ఇంతకన్నా చదువు అనవసరం, త్వరగా పెళ్లి చేసి బరువు దించుకుంటామన్నారు ఇంట్లో వాళ్ళు. నేను ఒప్పుకోలేదు. పెళ్లి వద్దు, పాడు వద్దు, ముందర బిఈడి చేసిన తర్వాత ఉద్యోగం సంపాదించుకొనివ్వండి అన్నాను. ఎంత చదివితే మాత్రం ఆడది వంట చేయక తప్పుతుందా, పిల్లల్ని కనుక తప్పుతుందా? ఆ చదువు ఉద్యోగం పెళ్ళయ్యాక చేద్దువులే గాని పెళ్లి చేస్తే ఈ వయసులోనే చెయ్యాలి. ఏళ్లు ముదిరితే ఈ అందం నాజుకుతనం ఉండవు, అప్పుడు ఎవరికీ నచ్చవు, ఆలోచించుకో కోప్పడింది అమ్మ. అప్పుడు కట్నం రేటు పెరిగినా పెరగచ్చు. అమ్మ మర్చిపోయిన డైలాగ్ గుర్తు చేశాను నేను. అందుకే మరి అన్నీ తెలిసి ఇప్పుడే పెళ్ళొద్దు అంటావెందుకు? మొండిదనివి కాకపోతేను? దీర్ఘం తీసింది అమ్మ. ఎందుకంటే నేను నేనుగా నిలబడాలి అని. నేను నీలాగా చదువుకున్నానా, సంపాదిస్తున్నానా? అయితే హాయిగా సంసారం చేయలేదా? మిమ్మల్ని కని పెంచలేదా? నీ జీవితంలో మాత్రం అసంతృప్తి లేదంటావా? సూటిగా అమ్మ వంక చూస్తూ అన్నాను. నాకేం లోటు? దేవుడు లాంటి భర్త, ముత్యాల్లాంటి పిల్లలు అని నీకు నువ్వు సరిపెట్టుకుంటున్నావు. నాన్న అభిప్రాయాలు నీకు నచ్చకపోయినా ఆ విషయం పైకి వ్యక్తం చేయవు. నీలో నువ్వు మదన పడతావు తప్ప. ఆర్థిక స్వతంత్రం లేని చోట భావ స్వతంత్రం ఉండదు. సరేలే, ఏదో పాతకాలం దాన్ని, నా గొడవ ఎందుకులే కాని నీ చదువయ్యి ఉద్యోగం వచ్చేసరికి పెళ్ళిడు దాటిపోదు. అప్పుడు నీకు తగినవాడు ఎక్కడ దొరుకుతాడు? చూడు దివ్య, ఇక మాటలు అనవసరం. ఇప్పుడు చదువుకి ఖర్చు చేసి ఆనక కట్నాలిచ్చుకునే స్తోమత నాకు లేదు. గంతకు తగ్గ బొంత అన్నట్టు మనకు తగిన సంబంధం ఖాయం చేస్తాను అన్నారు నాన్న. నాకు ఏ బొంత వద్దిప్పుడు, దయచేసి నన్ను చదువుకోనివ్వండి. దీర్ఘంగా నిట్టూర్చాడు నాన్న. నువ్వు మొండిదానివే కాదు, పరిస్థితి ఇది అని చెప్పినా అర్థం చేసుకోలేని మూర్ఖురాలివి. కోపం వచ్చింది నాన్నకి. బెదరలేదు నేను. అన్నయ్య విషయంలో సంభవమైన విషయాలే నాదాకా వచ్చేసరికి అసంభవం అయిపోతున్నాయి. ఏదో నిర్ణయానికి వచ్చినట్టు అన్నారు నాన్న. సరే, నీ ఇష్టప్రకారమే బిఈడి ఎంట్రన్స్ రాయి. కానీ ఒక సంగతి గుర్తుపెట్టుకో, గవర్నమెంట్ కాలేజీల సీట్ వస్తేనే చదివిస్తాను. ప్రైవేట్ కాలేజీలు డొనేషన్ కట్టి చదివే ప్రశ్నే లేదు. తలాడించాను. బిఈడి ఎంట్రన్స్ రాయడానికి ఒప్పుకున్నారు. అది చాలు నాకు. ఇది నాకు అంది వచ్చిన ఒకే ఒక అవకాశం. ఇప్పుడు ర్యాంక్ తెచ్చుకోకపోతే నాన్న చూపించిన సగటు మానవుడిని కట్టుకుని కట్టు బొట్టు దగ్గర నుండి పిల్లల్ని కనడం వరకు వాడి ఇష్ట ప్రకారమే నడుచుకుంటూ, వాడు తిట్టినా కొట్టినా తన్నినా వేరే దిక్కులేక వాడినే శరణు కోరుతూ, బాబోయ్ వద్దు వద్దు, అంతకన్నా తలకిందులుగా తపస్సు చేసైనా ఎంట్రన్స్లో ర్యాంక్ తెచ్చుకోవాలి. ఏ ట్యూషన్లోనూ చేరకుండా బీఎస్సీ వరకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ వచ్చాను. కానీ పరీక్షలు వేరు, పోటీ పరీక్షలు వేరు. కోచింగ్ లేకుండా పోటీ పరీక్షలో ర్యాంక్ తెచ్చుకోగలనా? కోచింగ్లో చేరి ప్రిపేర్ అవడానికి నాన్న ఒప్పుకోరు. ఆడపిల్ల మీద ఖర్చు పెట్టడం శుద్ధ దండగా అని ఆయన ఉద్దేశం. కోచింగ్ సెంటర్లో చేరిన నా స్నేహితుడిని అడిగి మెటీరియల్ తెచ్చుకున్నాను. పట్టుదలగా, మా వాళ్ల భాషలో చెప్పాలంటే మొండిగా చదివాను. ఎలాగైతేనే గవర్నమెంట్ కాలేజీలో సీటు తెచ్చుకున్నాను. నేను కోరుకున్న భవిష్యత్తు సౌధానికి మొదటి సోపానమిది. నా ఆనందానికి అవధులు లేవు. అమ్మ కనీసం పాయసం కూడా చేయలేదు. అదే అన్నయ్య ఎంసెట్లో సీటు తెచ్చుకుంటే ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. మనసుకి కష్టం అనిపించినా విజయం తెచ్చిన ఆనందంలో బాధని మర్చిపోయాను. ఆ ఏడాదే డిఎస్సి నోటిఫికేషన్ పడింది. డిఎస్సి పరీక్ష రాసి టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నాను. అన్నయ్య ఇంజనీరింగ్ పూర్తయ్యి వేరే స్టేట్ వెళ్లిపోయాడు ఉద్యోగం కోసం. స్వావలంబన ఒకటే కాదు నా ధ్యేయం. పెళ్లి విషయంలో కూడా నాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. కట్నాలు, లాంఛనాలు ముడిపడే వివాహ బంధం ఓ బిజినెస్ అగ్రిమెంట్లా అనిపిస్తుంది నాకు. కట్నం ప్రసక్తి లేకుండా నాకిష్టమైన వ్యక్తిని చేసుకోవాలని నా కోరిక. అమ్మ నాన్నకి ఆ విషయం
స్పష్టం చేద్దామనుకునేంతలో వచ్చిందో సంబంధం. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళగానే వికసించిన ముఖంతో వచ్చింది అమ్మ. దివ్య, అదృష్టవంతరాలవే తల్లి. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరట. మొన్న నీ స్నేహితురాలి పెళ్లిలో నిన్ను చూశారట. బాగా నచ్చావట. రేపు వాళ్ళ కుటుంబం అంతా వచ్చి నిన్ను చూస్తారట. గుక్క తిప్పుకోకుండా చెప్పుకుపోతోంది అమ్మ. అంచేత రేపు సెలవు పెట్టు. దేవుడి దయవల్ల ఈ సంబంధం ఖాయం అయిపోతే మా బాధ్యత తీరిపోతుంది. అయినా నువ్వు వాళ్ళకి నచ్చావు కాబట్టి రేపటి పెళ్లి చూపులు కేవలం ఫార్మాలిటీనే. కోరి వచ్చారు కాబట్టి కట్నం విషయంలో అంత పట్టుదలగా ఉండరులే అన్నారు నాన్న. నాకంతా అయోమయంగా ఉంది. అమెరికా సంబంధం చేసుకుంటే మరి నా ఉద్యోగం? ఎంత కష్టపడి సంపాదించుకున్నాను. ఆ మాటే అంటే అమ్మ ఆశ్చర్యంగా చూసింది నా వైపు. నీ ఉద్యోగం ఏంటే బోడి ఉద్యోగం? అబ్బాయి సంపాదించే డాలర్లతో పోలిస్తే అది ఎంత? ఊరికే మొండిగా వాదించుకో అన్నది. మర్నాడు వచ్చారు వాళ్ళు. అబ్బాయి మంచి రంగుతో ఆరోగ్యంగా ఉన్నాడు. మరి అమెరికా తిండి, అమెరికా వాతావరణం కదా. అబ్బాయి అక్కల కాబోలు వచ్చిన దగ్గర నుండి చూపుల బాణాలతో నన్ను శల్య పరీక్ష చేశారు. చాలా మంది అమ్మాయిల కంటే నేను చాలా బాగుంటానంటారు అందరూ. అది నిజం కూడా. నాకు తప్ప అందరికీ సంతృప్తిగానే ఉంది. నా అభిప్రాయాలు, ఆలోచనలు అతనితో చెప్పాలి. ఒప్పుకుంటే సరే, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా స్కూల్లో అటెండర్ అయినా ఒకటే నాకు. నేను ఆమెతో ఒంటరిగా మాట్లాడాలి అన్నాడు అతను. నా వాణి వినిపించడానికి సువర్ణావకాశం దొరికింది నాకు. అందరూ పక్క గదిలోకి వెళ్లారు. నేను, నా ఎదురుగా అతడు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ చిన్నగా దగ్గాడు అతడు. తలెత్తి చూశాను. కళ్లల్లోకి గుచ్చుతున్నట్టుగా చూశాడు. అలా చూడటం అమెరికా స్టైల్ కాబోలు. మీకు వీసా పాస్పోర్ట్ అరేంజ్ చేస్తున్నాను. మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు. ఏమంటారు అన్నాడు. నా ఉద్యోగం వదులుకుని రావటానికి నేను సిద్ధంగా లేను. అర్థం కానట్టు చూశాడు అతడు. బీఈడీ చదివి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న నాకు ఇంత భద్రమైన ఉద్యోగం అక్కడ దొరుకుతుందని నేను అనుకోను. కాబట్టి మీరక్కడ ఉద్యోగం మానేసి ఇక్కడే ఏదైనా మంచి కంపెనీలో జాబ్కి ట్రై చేయండి. అప్పుడు మిమ్మల్ని చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. విస్తుపోయినట్టయి సర్దుకున్నాడు అతను. మీరు తెచ్చుకునే 4,000 కోసం నెలకి 4 లక్షల రూపాయలు సంపాదించుకునే నన్ను అక్కడ ఉద్యోగం వదులుకోవాలనడం అర్థం లేదు. అయినా మీరు ఉద్యోగం చేసేది డబ్బు కోసమేగా. రేపు పెళ్ళయ్యాక నా డబ్బు మీది కాదా? చూడండి, మీ ఉద్యోగం మీకెంత ముఖ్యమో నా ఉద్యోగం నాకు అంతే ముఖ్యం. 4,000 400 నా ఉద్యోగం నాకిచ్చే ఇండివిడ్యువాలిటీ. మీ ఇష్టాలకి కార్బన్ కాపీలా బతుకుతూ మీ డాలర్ సంపాదన అనుభవించడంలో నాకు రాదు. స్ట్రేంజ్ మెంటాలిటీ భుజాలెగరేస్తూ అన్నాడు అతను. వ్యక్తిత్వ వికాసం అన్నాను నేను. ఒకవేళ నేను మీ షరతులకు ఒప్పుకోకపోతే వేరే సంబంధం చూసుకోవచ్చు. షాకింగ్ గా చూశాడు అతడు. తనని కాదంటున్నందుకు అతని అహం దెబ్బతిని ఉంటుంది. స్టబ్బాన్ గర్ల్. ముఖం ఎర్రగా చేసుకుని గొనుక్కున్నాడు. ఏ భాషలో చెప్తే నా బిరుదు నాకే ఇచ్చాడు. మొండి పిల్ల అని. పెళ్లివారి నుండి ఏ కబురు రాకపోయేసరికి సంగతేంటో కనుక్కోవాలని వాళ్ళింటికెళ్లారు నాన్న. ఇంటికి రాగానే తలపట్టు కూర్చున్నారు. చదువుకుంది, ఉద్యోగం మానేసి రానన్నదిట. నాన్న కోపం ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. విషయం అర్థమైంది అమ్మకి. నన్ను తిట్టిపోసింది. తప్పంతా నాదే వాళ్ళ దృష్టిలో. కాని వాళ్ళకేం తెలుసు నన్ను నేనుగా నిలుపుకోవడానికి ఎందరితో యుద్ధం చేయాల్సొస్తోందో. మొండిదాని కాబట్టి నెగ్గుకొస్తున్నాను. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా గాలి పీల్చినంత స్వతంత్రంగా, ఎండలో వేడిని, వెన్నెల్లో చల్లదనాన్ని అనుభవించినంత స్వేచ్ఛగా తన భావాల్ని వ్యక్తీకరించగలగాలి. తనకిష్టమైన రీతిలో జీవించే హక్కు సంపాదించుకోవాలి. అందుకు పట్టుదల. అందరి దృష్టిలో మొండితనం అనుకోండి, అది కావాలి. అన్నయ్య తన బాస్ కూతుర్ని చేసుకుంటున్నాడట. వాడి పెళ్లి కార్డు వచ్చే వరకు ఆ సంగతి మాకెవ్వరికీ తెలీదు. నాన్న మండిపడ్డాడు. అన్నయ్యకొచ్చే కట్నం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు నాన్న. కులంగాని కోడల దగ్గర చివరి రోజులు ఎలా గడపాలా అని ఏడ్చింది అమ్మ. పెళ్లికి వెళ్లకూడదనుకున్నారు. కాని పేగుబంధం. తలకొరువు పెట్టాల్సిన వాడు మరి. ఇప్పుడు వెళ్ళకపోతే ఆ కోపం పెట్టుకుని మళ్లీ ఇటువైపు రాడేమో అనే భయం. వెళ్ళక తప్పదని అందరం వెళ్ళాం. గెస్టులాగే వెళ్లి పెళ్లి చూసి వచ్చేశాం. మమ్మల్ని 4 రోజులు ఉండమని కూడా అనలేదు వాడు. అమ్మ దిగులుతో కృంగిపోతోంది.
బాధ మర్చిపోవటానికి నాన్న ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టారు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఆహ్వానించని అతిథులు. బాల్యంలో తల్లిదండ్రుల రక్షణ ఎంత అవసరమో వృద్ధాప్యంలో పిల్లల నుండి రక్షణ పెద్దలకు అంతే అవసరం. అన్నయ్య వీళ్ళని తన దగ్గర ఉంచుకుంటాడని నమ్మకం లేదు నాకు. అమ్మా నాన్నల బాధకి, భయానికి అభద్రతా భావమే కారణమని నాకు తెలుసు. కూతురే నా కొడుకైనా నేనే అండగా ఉండాలనుకున్నాను వాళ్ళకి. నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి విషయంలో నా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు సంతోష్. అమ్మా నాన్నల బాధ్యత సంగతి చెప్పాను అతనికి. పెళ్లికి ప్రేమ ముఖ్యం, కట్నకానుకల షరతులతో కూడింది పెళ్లే కాదని అన్నావు, గుర్తుందా అన్నాడు సంతోష్. గుర్తుంది అన్నాను నేను. అలాంటిది మన పెళ్లి జరగడానికి మీ అమ్మా నాన్నల బాధ్యత మనం తీసుకోవాలని షరతు పెట్టడం అన్యాయం. నీ లెక్క ప్రకారం పెళ్లికి ఏ షరతులు ఉండకూడదు. అర్థమైంది నాకు. అమ్మా నాన్నల బాధ్యత తీసుకోవడం తనకిష్టం లేదు. అందుకే ఈ డొంక తిరుగుడంతా. ఇది షరతు కాదు, మన కనీస బాధ్యత అన్నాను నేను. ఆ బాధ్యత నీది కాదు, మీ అన్నయ్యది. అన్నయ్య పట్టించుకున్నప్పుడు ఆ బాధ్యత నాదే అవుతుంది. నా కండిషన్కు ఒప్పుకుంటేనే మన పెళ్లి. నేను అంత ఖచ్చితంగా మాట్లాడగానే సంతోష్ ముఖం మాడిపోయింది. రేపు మనకి పిల్లలు పుడితే మనిద్దరి జీతంతో ఇంతమందిని ఎలా పోషించగలము? మనకి తిండి, చదువు, పోషణకి ఖర్చు చేసినప్పుడు మన తల్లిదండ్రులు ఇలాగే ఆలోచించారా? ఊరికే వితండవాదం చేస్తావు. నేనే కాదు, ఏ మగాడు పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి షరతులకు ఒప్పుకోడు. అయితే ఇలానే జీవితం గడుపుతాను. ఇక మన పెళ్లి ప్రసక్తి తేవద్దు. ఎంత మొండితనమో! నీ అందాన్ని చూసి ఏ రాజకుమారుడో నీ షరతులకు ఒప్పుకొని పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావు కాబోలు పళ్ళు పటపటలాడిస్తూ అన్నాడు సంతోష్. ఇంటికొచ్చాక నాన్న అడిగితే జరిగింది చెప్పాను. నాన్నకి సంతోష్ గురించి తెలుసు. చెట్టంత కొడుకుండగా ఆడపిల్ల దగ్గర ఉండటం లోక విరుద్ధం తల్లి. సంతోష్ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. అయితే మిమ్మల్ని ఇలా వదిలి నా సుఖం చూసుకోమంటారా నాన్న? అలా అని కాదు, మా కోసం నీ సుఖం వదులుకోవద్దా అంటున్నాను. ఇవాళ సంతోష్, రేపు ఇంకొకడు. ఎవరైనా ఇలాంటి షరతులు ఒప్పుకోరు తల్లి. అందరూ ఒకేలా ఉండరు నాన్న. నాలాగా ఆలోచించేవాడు ఎక్కడో ఉండే ఉంటాడు. అతడు ఎప్పుడో ఎదరవక మానడు. నాన్న వేదాంతిలా నవ్వారు. నువ్వు మొండిదానివి కాదు తల్లి, మంచిదానివి, పట్టుదల గలదానివి. ఆ ప్రశంసలు పూలజల్లు కురిసినట్టుగా అనిపించింది నాకు. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.